హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మీరు ఇక్కడ చూస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మీరు బీఏ తీసుకున్నా, బీఎస్సీ, బీకామ్ ఏది తీసుకున్నా సరే మీకు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉండే కోర్సులు అనమాట ఇవి. ఓకేనా? ఇది మనకి వచ్చేసి జెండర్ సెన్సిటేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. దీనికి మనకి టైం 1 అవర్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 40 అనమాట. అంటే 40 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మనకి పాస్ మార్క్స్ ఏంటంటే 16 మార్క్స్. ఓకేనా? ఆ 16 మార్క్స్ కూడా మనం ఓన్గా రాసి ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇదేంటంటే ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్స్ అనమాట. అంటే మేము ఇది తీసుకోము అని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు సబ్జెక్ట్స్లో మనము బీఏ, బీకామ్, బీఎస్సీ తీసుకున్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్తో పాటు ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అందరు తీసుకోవాల్సిన కోర్స్ అనమాట. అది బీఏ తీసుకున్నా, బీఎస్సీ తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా సరే ఫస్ట్ ఇయర్లో మాత్రం ఇవి మీకు కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు మనం చూద్దాం. పార్ట్ ఏలో మనకి 2 × 6 12 మార్క్స్ అనమాట. ఇక్కడ ఏవైనా 2 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక ప్రశ్నకి 6 మార్కులు ఉంటాయి. 2 ప్రశ్నలకి కలిపి 12 మార్కులు అనమాట. మనకి ఇక్కడ చాయిస్ ఉంది. 4 ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఏం ప్రశ్నలు ఉన్నాయో చూద్దామా? మొదటి ప్రశ్న, జెండర్ మూస పాత్రలు. రెండవ ప్రశ్న, స్త్రీలు ఎదుర్కొనే 3 రకాల ఆధిపత్య ధోరణులు. మూడవ ప్రశ్న, పరువు హత్యలు. నాలుగవది, టువర్డ్స్ ఈక్వాలిటీ, సమానత్వం వైపు రిపోర్ట్. వీటికి పర్టికులర్గా చదివి నేర్చుకోవాల్సింది అయితే ఏముండదు. ఒకసారి మీకు ఇచ్చిన ఆ టెక్స్ట్ బుక్ని ఒక్కసారి చదివితే దానికి మీరు ఏం రాయాలి ఆన్సర్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి 2 × 10 20 మార్క్స్ అనమాట. ఈ కింది వాటిలో ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. 10 మార్కుల ప్రశ్నలు అనమాట ఇవి. ఓకేనా? దీంట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ ప్రశ్నలో జెండర్ పనిలోని రాజకీయాలను విశ్లేషిస్తూ వ్యాసం రాయండి, లేదా జెండర్కు అధికారానికి ఉన్న సంబంధాన్ని చర్చించండి. 6వ ప్రశ్న, గృహహింసకు దారితీసే కారణాలను వివరిస్తూ గృహహింస చట్టంలో పొందుపరచిన అంశాలను చర్చించండి, లేదా సమకాలీన సమాజంలో జెండర్ అస్తిత్వాలు ఎదుర్కొనే సవాళ్లపై వ్యాసం రాయండి. అవి మనకి ఉన్న ప్రశ్నలు. తర్వాత పార్ట్ సి వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. ఇక్కడ 8 × 1 8 మార్క్స్ అనమాట. 8 మార్కులు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. అన్నిటికీ కూడా సమాధానాలు రాయాలి. ది సెకండ్ సెక్స్ గ్రంథ రచయిత ఎవరు? జెండర్ దేనికి సంబంధించిన పదం? సమాజంలో ఆడ మగపిల్లల్ని సాంస్కృతిక విలువల ఆధారంగా పెంచే విధానాన్ని ఏమని అంటారు? పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? తర్వాత మనకి ఖాళీలు ఇచ్చారు. గృహహింస చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరం. జెండర్ పారిటీ ఇండెక్స్ తయారు చేసిన వారు? UDHR సార్వజనీన మానవ హక్కుల ప్రకటన డాష్ సంవత్సరంలో ఆమోదింపబడింది. CEDAW పూర్తి నామం ఏమిటి? మనకిచ్చిన ఈ 8 బిట్స్లో 4 మనకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, 4 మనకి ఖాళీలు ఇచ్చారనమాట. ఈ విధంగా మనకి జెండర్ సెన్సిటేషన్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దీన్ని ఎవరైనా సరే ఈజీగా పాస్ మార్క్స్ అంటే 16 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనకి ఒకసారి ఆ బుక్లో ఉన్నది చదివితే దానికి మీకు ఓన్గా ఏం రాయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పరువు హత్యల గురించి మీరు ఓన్గా రాయలేరా? స్త్రీలు ఎదుర్కొనే 3 రకాల ఆధిపత్య ధోరణులని కానీ, సమానత్వం వైపు. ఇక్కడ ఏంటంటే తర్వాత గృహహింసకు దారితీసే కారణాలను వివరిస్తూ గృహహింస చట్టంలో పొందుపరిచిన అంశాలు. ఓకేనా? అలాగే సమకాలీన సమాజంలో జెండర్ అస్తిత్వాలు ఎదుర్కొనే సవాళ్లపై వ్యాసం. ఈ 10 మార్కుల ప్రశ్నల్లో 2 ప్రశ్నలు ఈజీగా రాయొచ్చు. అండ్ అలాగే ఏవైతే 6 మార్కుల ప్రశ్నలు ఉన్నాయో వాటిలో కూడా మనము 2 కానీ 1 కానీ ఈజీగా రాయొచ్చు. అలా మనకి ఆ 16 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చదువు.